జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఆ ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది, అసలు గోచార గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి. మొదటగా ఈ గోచార గ్రహస్థితుల్లో భాగంగా స్వస్థానగతుడై ఉన్నాడు ప్లానెట్ మంగళ్ మేషరాశి అధిపతి అవుతూ ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు. అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో గురుదేవుని సంచారం జరుగుతూ ఉంది. కాలపురుషుడిని కుండలిలో 3వ రాశి అయిన మిథున రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం బుధదేవుని సంచారం, శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో కేతు భగవానుని సంచారము, లాభస్థానమైన కుంభరాశిలో కాలపురుషుడి కుండలిలోంచి లాభస్థానమైన కుంభరాశిలో శనైశ్వరుని సంచారము, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ ఖగోళాన్ని భూమి మొత్తాన్ని చకచకా చుట్టి వచ్చే, ఒక నెలలోపు చుట్టి వచ్చే, ఈ జోడేక్కుని ఒక నెలలోపు చకచక వేగవంతంగా చుట్టి వచ్చే చంద్రుడు, ఆ చంద్ర భగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇవి గోచార గ్రహగతులు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ గోచార గ్రహస్థితులు ఏమైనా ప్రత్యేకాంశం ఉందా అంటే, మనం ఇంత క్రితం వారం తెలుసుకున్నట్టు ఈ వారం కూడా అదే కంటిన్యూ అవుతుంది. అదేంటంటే 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. ఒక గ్రహం ఏంటి, మంగళ్, మేషరాశ్యాధిపతి మంగళ్, ఆయన స్వస్థానంలో ఉన్నారు. అలాగే బుధ భగవానుడు మిథున రాశి అధిపతి అవుతూ మిథున రాశిలో ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశి అధిపతి అవుతూ కుంభరాశిలో ఉన్నాడు. 3 గ్రహాలు వాళ్ళ స్వస్థానంలో ఉండడం చాలా మంచిదండి కాలపురుషుడి కుండలిలో. ఇది అందున ప్రత్యేకించి బుధుడు ఇక్కడ ఉండడము, 3వ రాశి ఆయన మిథున రాశిలో ఉండడం ఇంకా మంచిది. సో ఇది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ప్లస్ చేస్తుంది, ఇది గోచారంలో వచ్చిన వరం. ఇప్పుడు అంటే జనరల్గా ఏవైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు అట్ ఏ టైం. సో అలాగ గోచారంలో కూడా గ్రహదేవతలు అందరికీ ఈ రాశి ఆ రాశి అనే తేడా లేకుండా, ఈ నక్షత్రం ఆ నక్షత్రం అనే తేడా లేకుండా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలని ఇవ్వాలని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. అలా అప్పుడప్పుడు అనుకున్నప్పుడు అంటే ఇలా శుభస్థానంలో వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు. సో అది ఇప్పుడు మన అదృష్టవశాత్తు ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల రీత్యా అంటే ఏ రాశుల వాళ్ళకి ఏ శుభ ఫలితాలు వస్తున్నాయో కూడా మనం చూద్దాము. విడివిడిగా ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఈ గ్రహ సంచారము ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాము. అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకించి స్వస్థానగతిలో మధ్యలో మనకి గ్రహాలు ఉంటూనే ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారి బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు, కన్యా రాశిలోకి వెళ్తాడు, సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి వెళ్తాడు, శుక్రాచార్యులు తుల వృషభ రాశిలోకి వెళ్తాడు, అలాగే మేషరాశి అధిపతి అయిన మంగళ్ వృషభ రాశి అధిపతి అయిన మంగళ్ మేష వృశ్చిక రాశి అధిపతి అయిన మంగళ్ మేషరాశి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూనే ఉంటారు. సో వీళ్ళ సంచారము నార్మల్గా ఉంటూనే ఉంటుంది, వాళ్ళ స్వస్థాన గతులు అవుతూనే ఉంటారు. కానీ శనీశ్వరుడు అలా స్వస్థాన గతుడు కాడు కదా. గురు భగవానుడు, శనీశ్వరుడు, రాహుకేతువులు వీళ్ళు 30 సంవత్సరాలకి 2 సార్లే స్వస్థానగతులు అవుతారు. ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు, మీనరాశిలోకి వచ్చినప్పుడు ఆయన స్వస్థానగతుడు అవుతాడు. మకర కుంభరాశిలో వచ్చినప్పుడు శనీశ్వరుడు ఈయన స్వస్థానగతుడు అవుతాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కుంభరాశిలో శనీశ్వరుడు ఉంటూ మిగతా 2 రాశుల్లో ఆ గ్రహాలు, ఆ రాశ్యాధిపతులు స్వస్థానగతులు అవ్వడం ఒక విశేషాంశం. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక అనుకూలతలకి శనీశ్వరుడు కర్మకారకుడు కదండి. మరి ఆయన ఫస్ట్ ఆమోద ముద్రను తెలిపితేనే కదా ఏదన్నా జరిగేది. సో ఆమోద ముద్రని, గ్రీన్ సిగ్నల్ని, గ్రీన్ టిక్స్ని ఇచ్చే శనైశ్వరుడు కుంభరాశిలో ఉండడం అనేది నిజంగా చాలా స్పెషల్ విషయం అని చెప్పాలి, ప్రత్యేకాంశము. అలా ఆయన కుంభరాశిలో ఉంటూ ఈ 2 గ్రహాలు స్వస్థాన గతులై ఉండడము డెఫినెట్గా చాలా పాజిటివ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ విషయం గురించి మనం ఆల్రెడీ ఇదివరకు వీడియోలో మాట్లాడుకున్నాము. అది లాస్ట్ గోచర ఫలితాలు చూస్తే మీకు అర్థమవుతుంది, లాస్ట్ వీక్ గోచర ఫలితాలు. అసలు ఈ వారం యొక్క ఫలితాలు ఎలా, అది ఈ వారం కూడా కంటిన్యూ అవుతున్నాయి, అందుకే ఇంకొకసారి చెప్తున్నాను. ఫలితాలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడి ఈ వారం యొక్క ఫలితాలు మనం మాట్లాడుకుందాం. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము 3 గ్రహాలు సప్తమ దృష్టితో మీ రాశిని చూస్తున్నాయి.
3 గ్రహాలు చూడడం వల్ల మొదట ఏంటంటే ఫైనాన్షియల్‌గా అనుకూలతలు ఏర్పడతాయి. కానీ ఈ అనుకూలతలు ఎలా ఏర్పడతాయి? చికాకులతోటి ఏర్పడతాయి. తెలియకుండానే కొంతమందితో మనస్పర్ధలు, విభేదాలు వస్తాయి. మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు కావచ్చు, లేదా మీరు ఎక్కువగా నమ్మిన వాళ్ళ వల్ల కొంచెము చీట్ చేయబడ్డామేమో అని అనిపిస్తుంది మీకు. బ్యాక్ స్టాబింగ్ జరిగిందా మీకు అన్నట్లు ఆలోచనలు వస్తాయి. అలా వస్తూనే డబ్బులు రూట్ అవుతాయి. ఇది కొంచెం పెక్యులర్ థింగ్. లేదా అలా కాకపోతే మీకేమైనా సమస్యలు రావచ్చు. అందరూ మీ గురించి ఉన్నవి లేనివి మాట్లాడుకొని అది మీకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అలా ఉంటేనే డబ్బులు రూట్ అవుతాయి. సో ఆర్థికంగా మెరుగుపడతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు గ్రహదేవతలు యోగాలు రకరకాలుగా ఇస్తూ ఉంటాయి. అందులో ఇదొక రకం అని అనుకోవాలి మనం. ఇదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కానీ ఏదెలా ఉన్నా కూడా మొండి ధైర్యాన్ని అయితే తెచ్చుకుంటారండి. సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి బలం బాగా ఉండడం వల్ల మొండి ధైర్యం బాగా తెచ్చుకుంటారు. మీకు ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉంటే అది లోపలే మీ వరకే తెలుస్తుంది. కానీ మీరు టెన్షన్ పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, లోపల బాగా ఆదుర్ద పడుతున్నారంటే ఎవరు నమ్మరు. ఆ విధంగా చాలా మొండి ధైర్యం తెచ్చుకుంటారు. కాన్ఫిడెన్స్ బాగా పెంచుకుంటారు. కానీ లోపలైతే చాలా బాధ ఉంటుంది. చాలా పెయిన్ తీసుకుంటారు కొంచెం ఈ వారము. అలాగే మీకు ఏదైనా మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకున్నా సరే ఈ వారం చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులకి టోటల్గా చెప్పాలంటే ఈ వారం చాలా చక్కటి శుభ సమయమే, బాగా ఉంటుందని చెప్పాలి. ఫినాన్షియల్గా చాలా చక్కటి శుభ సమయము. అలాగే ఏదైనా మీరు అంటే అమ్మేసేయాలి అని అనుకుంటున్నవి ఏమైనా ఉంటే కనుక అమ్మేసేస్తారు. దేన్నైనా వదిలేద్దాం. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం బాగాలేదు, లేదా బెటర్మెంట్ లేదు, గ్రోత్ లేదు, ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలని అనుకుంటే అలా వదిలేయడానికి ఇది మంచి పీరియడ్. అంటే మీకు వెంటనే మీరు ప్రయత్నం చేయకుండానే మీకు మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. సో దేన్నైనా మీరు అంటే ఈ పని నేను చేయకుండా దీని నుంచి బయటపడదాము అని అనుకుని బట్ ఆబ్లిగేషన్ మీద బయటపడని పనులు ఏమైనా ఉంటే అవి వదిలించుకునే టైం ఇది. అలా వదిలించేసుకుంటారు మీరు. ఇలా ఈ వారం మీకు గోచర గ్రహస్థితులు ఫలితాన్ని అందజేస్తూ ఉన్నాయి. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం ఎలా ఉండబోతుందో. ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము, మీ ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం, 3 గ్రహాలు స్వస్థానగతులై ఉన్నారు కాబట్టి మనం ఇంత క్రితం వారంలో తెలుసుకున్న పరిహారం చేసుకుంటూ దాంతోపాటు ఈ పరిహారం కూడా చేసుకోండి. పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా ఉదయం 6ంటికి సూర్య నమస్కారం చేసుకోవడం కానివ్వండి, లేదా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం కానివ్వండి. ఇది చేయగలిగితే, అంటే మీరు వృత్తిపరంగా రాత్రిపూట బాగా లేట్ పడుకునే వాళ్ళకి పొద్దున్న 6ంటికి రావడం కుదరదు. అలా అనుకునే వాళ్ళకి మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయండి. కనీసం ఉదయాన్నే 10 లోపల సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేయండి. దాంతోపాటు లక్ష్మీ కటాక్షం కోసము కనకధార స్తోత్రాన్ని త్రిసంధ్యల్లో జపించడం కానీ, లేదా ఏకసంధ్యలో 3 మార్లు జపించడం కానీ చేయండి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కనకధార స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. 3 మార్లు మీకు చదవడానికి, వినడానికి సమయం అనుకూలంగా లేకపోతే, అంటే మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, అప్పుడు మధ్యాహ్నం పూట వినడానికి అవ్వకపోవచ్చు. అప్పుడు పొద్దున పూట అయితే మీరు 3 సార్లు స్నానం చేశాక చదవడం కానీ వినడం, మీ పూజా మందిరంలో చేస్తారా, లేదా ఎక్కడైనా సుఖాసీనులై చేస్తారా, అది మీ చాయిస్. ఇది చేయడం వల్ల చక్కటి లక్ష్మీ కటాక్షం ద్వాదశ రాశుల వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు ఇంకొక 2 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నారు కాబట్టి చక్కటి ఐశ్వర్య ప్రాప్తికి, అంటే మన యోగ్యతను అనుసరించి, మన జన్మకుండలిలో ఉన్న యోగాలు యాక్టివేట్ చేసుకోవడానికి, మన జన్మకుండలిని అనుసరించి, మన యోగ్యతను అనుసరించి డబ్బులు రూట్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంటుంది. గోచార రీత్యా వచ్చింది కాబట్టి ఒకవేళ జన్మకుండలిలో లేకపోయినా సరే ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.